గానే వాली चिड़िया ఫస్ట్ పార్ట్లో మనము స్టోరీని కొంతవరకు నేర్చుకున్నాము। ఆ స్టోరీని మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం। एक राजा था जो सुंदर महल में रहते थे और उनके महल के पास ही एक बड़ा सा जंगल था। उस जंगल में एक चिड़िया रहती थी जो बहुत ही मधुर आवाज़ में गाती थी। इस चिड़िया के बारे में राजा को पता नहीं था। यात्रियों के द्वारा जो राजा के महल को देखने यात्रीगण आते थे, उन्होंने अपने यात्रा वर्णन में इस चिड़िया के बारे में लिखा था। उस यात्रा वर्णन को पढ़ने के बाद राजा चाह करते हैं कि उस चिड़िया को मैं भी देखूं, तो सैनिकों को आज्ञा देकर बोलते हैं जाकर चिड़िया को पकड़ लाने के लिए। सैनिक जंगल जाते हैं और उस चिड़िया को ढूंढते रहते हैं। ढूंढते ढूंढते उन्हें एक लड़की मिलती है जो चिड़िया के बारे में बताती है। तो आगे जो है हम देखते हैं। మరి లెసన్లో నెక్స్ట్ ఎక్కువ కఠిన పదాలు అనేవి లేవు। ఇది స్టోరీ కాబట్టి చాలా సరళ పదాలు అనేవి ఉపయోగించారు। అయినా కొన్ని కఠిన పదాలు చూడండి। మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం। విధ ఏంటి, ప్రక్రియ ఏంటి, లెసన్ యొక్క ప్రక్రియ అంటే సందేశాత్మక కహానీ ఉద్దేశం। మరి లెసన్ యొక్క ఉద్దేశం కూడా మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేద్దాం। పడితే హుए కహానీ को समझना। ఏదైనా కథని చదువుతున్నప్పుడే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అన్నట్టు, ఆ కథ యొక్క మీనింగ్ని అర్థం చేసుకోవడం। యాక్చువల్గా చదవడం అంటేనే డెఫినేషన్ ఏంటిది, చదవడం అంటే ఏదో దాన్ని రీడింగ్ చేస్తూ పోవడం కాదు, చదివే సమయంలో దాన్ని అర్థం చేసుకుంటూ చదవడమే రీడింగ్ డెఫినేషన్ అన్నట్టు। సో కథని చదువుతున్నప్పుడే కథ యొక్క మీనింగ్ని, భావాన్ని అర్థం చేసుకుంటూ చదవడం అనేది ఒక ఉద్దేశము। ఇంకొక ఉద్దేశం ఏంటిదనంటే కహానీ లిఖనే కా ప్రయాస్ కర్నా। మనం కూడా స్టూడెంట్స్ కూడా ఈ లెసన్ విన్న తర్వాత కథలను రాయడానికి ప్రయత్నించాలి। అలా కథలు రాయడం కోసం ప్రోత్సహించడం అనేది కూడా ఈ కథ యొక్క ఉద్దేశం, ఈ లెసన్ యొక్క ఉద్దేశము। సో కొన్ని పదాలు నయ శబ్ద కొత్త పదాలు చూద్దాం। అగ్ర అంటే తదుపరి, నెక్స్ట్ ఉపస్థిత్ హాజరు, అటెండెన్స్ అన్నట్టు, టు అటెండ్ హాజరు కావడము। పింజరా పంజరము, కేజ్ అస్వస్థత అనారోగ్యం ఇల్నెస్। ధూమ్ మచ్ జానా ప్రఖ్యాతి కాంచడం, టు బి ఫేమస్ అన్నట్టు, ఇది మోహావరా అని అంటారు। సో మనం స్టోరీలోకి వెళ్దాం। కథ ముందు కథ గురించి ఇంకా తెలుసుకుందాం। లड़की जो है चिड़िया को आवाज़ देती है। ఆ అమ్మాయి పక్షిని పిలుస్తుంది। मेरी प्यारी सुंदर चिड़िया, ఓ నా అందమైన పక్షి, हमारे राजा तुम्हारा संगीत सुनना चाहते हैं। మన రాజుగారు నీ పాటని వినాలనుకుంటున్నారు। लड़की की बातें सुनकर चिड़िया बोली, ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు విని పక్షి ఇలా అంటుంది, मेरा संगीत तो इन हरे भरे जंगलों और खेतों में ही अच्छा लगता है। అయ్యో నా పాట ఈ పచ్చని పొలాలలోనే ఈ రైతులకి కే బాగుంటుంది, రాజుగారికి వినిపించేంత గొప్ప స్వరమా నాది అన్నట్టుగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది। फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी। అయినప్పటికీ కూడా నేను మన రాజుగారికి నా పాటను తప్పకుండా వినిపిస్తాను అని చెప్తుంది। అగ్లే దిన్ దర్బార్ లగా హువా థా। నెక్స్ట్ డే రోజు మాదిరిగానే రోజులాగానే సభ అనేది ఏర్పాటవుతుంది, దర్బార్ మొదలవుతుంది। లడ్కే సహిత్ సభీ ఉపస్థిత్ హోతే హీ। ఆ అమ్మాయితో పాటు అందరూ కూడా దర్బార్లో ఈ పాడేటువంటి పిట్ట గురించి వేచి చూస్తూ ఉంటారు। तभी उड़ती हुई चिड़िया वहाँ आती है, वहाँ आई और अपनी मधुर आवाज़ में गाने लगी। అప్పుడే అదే క్షణము ఆ పక్షి కూడా వస్తుంది, ఎగురుతూ వచ్చి తన కమ్మని స్వరంతో, తీయనైనటువంటి స్వరంతో పాట పాడి వినిపిస్తుంది। उसका गाना सुनकर सभी मुग्ध हो गए। ఆ పక్షి పాట విని అందరూ కూడా ముగ్ధులైపోతారు, అంత చక్కని గొంతుతో పాడుతుంది। राजा की आँखों में तो खुशी के आंसू आ गए। ఇక రాజుగారి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి। రాజు అంటేనే ఎన్నో సమస్యలు అనేవి పరిష్కరిస్తూ ఉండాలి, క్షణిక టైం కూడా వారికి ఉండదు మహారాజుకి। సో ఈ 2 క్షణాలలోనే అతను ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడు। ఆ క్షణాలను అనుభవించినప్పుడు అతని కళ్ళీళ్ళలో ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి। ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో। ఆ పాట విని కన్నీళ్లతో ఈ విధంగా అంటాడు, ఓ పక్షి నువ్వు నా దగ్గరే ఉండు। జో తుమ్ మాంగోగి వహ తుమ్హే మిలేగా। నువ్వు దేని కోరుకున్నా నేను దాన్ని నీకు ఇస్తాను అని రాజు ఆ పక్షితో రిక్వెస్ట్ చేస్తాడు। తబ్ చిడియా బోల్తీ హై, మహారాజ్ మే ఆప్కే పాస్ రహూంగి।
నేను తప్పక మీ వద్ద ఉంటాను. मैंने आपकी आंखों में खुशी के आंसू देखे हैं. నేను మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూశాను. మిమ్మల్ని సంబరపెట్టడము నా బాధ్యత. నేను మీ దగ్గర ఉంటాను అని చెప్తుంది. చిడియా కే లియే సోనే కా పింజరా बनवाया गया. ఆ పక్షి కోసం బంగారు పంజరం చేయించడం జరిగింది. జిస్ కిసి చీజ్ కి भी वह इच्छा करती उसे मिल जाता था. ఆ పక్షి దేనిని కోరుకున్నా ఆ పక్షికి అది అందించేవారు. सारे राज्य में चिड़िया के संगीत की धूम मच गई. ఈ విధంగా పూర్తి రాజ్యం అంతటా కూడా ఈ పాట పాడేటువంటి పిట్ట గురించి తెలిసిపోయింది. చాలా ఫేమస్ అయిపోయింది ఈ పక్షి. ఇంకా రాజుగారి ఆస్థానంలో ఉండడం వల్ల ఈ పక్షి పాట పాడేటువంటి పక్షి ఇంకా ఫేమస్ అయిపోయింది. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఒకరోజు ఆ పక్షికి ఖేతో మే మెహనత్ కర్నే వాలే పంట పొలాల్లో కష్టపడేటువంటి ఆరుగాలం కష్టపడుతున్నటువంటి రైతులు గుర్తుకు వచ్చారు. तो उसने वो सबसे मिलने खेतों की ओर निकल पड़ी. ఆ పక్షి అందరిని కలవడం కోసము పంట పొలాల వైపు బయలుదేరింది. రాజాకు చిడియా దిఖాయి నహీ ది. అలా వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి పక్షి కనిపించలేదు. तो वह बहुत ही दुखी हुआ और अस्वस्थ हो गया. చాలా బాధపడ్డాడు. అలాగే అనారోగ్యం బారిన కూడా పడతాడు. ఎందుకంటే పిట్ట అనేది అడవుల వైపు వెళ్ళింది, రైతుల వద్దకు వెళ్ళింది. అలా రైతులను కూడా సంతోషపెట్టడం కోసం రైతుల వద్ద కొద్ది రోజులు ఉండిపోవడం వల్ల రాజుగారికి ఇక్కడ పిట్ట కనిపించకపోయేసరికి రాజుగారు బాధపడ్డారు, అనారోగ్యం పాలయ్యారు. రాజాకు सारी प्रजा भी राजा की अस्वस्थता के बारे में चिंतित थी. ఇక రాజుగారు దిగులుగా ఉండే వరకు రాజ్య ప్రజలందరూ కూడా రాజుగారి అనారోగ్యం గురించి దిగులు పడుతూ ఉన్నారు. సభీ సోచనే లగే కి రాజాకు कैसे ठीक किया जाए. అందరూ ఆలోచనలో పడిపోయారు. రాజుగారి అనారోగ్యాన్ని ఏ విధంగా తగ్గించాలి అని అందరూ కూడా దిగులుతో ఆలోచిస్తూ ఉండిపోయారు. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत चिड़िया का गाना सुनाओ. రాజుగారు పూర్తిగా వీక్ అయిపోయి మొత్తమే అనారోగ్య బారిన పడిపోయి మెల్లని చిన్న గొంతుతో ఇలా పిలిచారు. నాకు ఆ పిట్ట యొక్క సంగీతం కావాలి, పిట్ట పాడేటువంటి తీయని పాట నేను వినాలి అని తన కోరికను వ్యక్తపరుస్తారు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియాకు कैसे बुलाएं. అందరు ఆలోచనలో పడిపోయారు. మరి ఆ పక్షిని పిలిపించడం ఎలా? तभी उन्हें एक मधुर संगीत सुनाई दिया. అప్పుడే ఆ పిట్ట యొక్క కమ్మని సంగీతము, కమ్మని పాట వినిపించింది. वे सब आवाज की ओर देखने लगे. అందరూ ఆ సాంగ్ వచ్చేటువంటి వైపు చూడసాగారు. చిడియా अपनी मधुर आवाज में गा रही थी. అక్కడ ఆ పక్షి తన కమ్మని గొంతులో పాడడం మొదలుపెట్టింది. यह देखते ही सबकी जान में जान आ गई. ఆ పాట పాడేటువంటి పిట్టను చూసి ప్రజలందరిలో కూడా ప్రాణాలు లేచినట్టు, పోయిన ప్రాణం దక్కినట్టుగా అనిపించింది. వాళ్ళందరూ కూడా చాలా రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇక రాజుగారికి నయమైపోతుంది. రాజుగారు పూర్తిగా పూర్తి ఆరోగ్యంగా మారిపోతారు అని ప్రజలందరూ నమ్మకం వచ్చేసింది. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुना था. రాజుగారు అస్వస్థలయ్యారు అనంటే ప్రజలందరిలో చర్చ వస్తుంది కదా. అలా రైతుల ద్వారా ఈ పిట్టకి తెలిసింది రాజుగారి అనారోగ్యం గురించి. तुरंत वह राजा को अपना गाना अपना संगीत सुनाने आ पहुंची. వెంటనే రాజుగారి అనారోగ్యం విని వెంటనే ఏం చేసింది, రాజుగారికి తన పాటని వినిపించడం కోసం వచ్చేసింది. जैसे जैसे वह गाना गाती रही वैसे वैसे राजा की अस्वस्थता दूर होती गई. ఆ పిట్ట పాడుతూ పాడుతూ రాజుగారి ఆరోగ్యంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. రాజుగారి ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కుదుట పడుతూ వచ్చింది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగే. మెల్లమెల్లగా రాజుగారు స్వస్థులైపోయారు. చిడియా సే బోలే. ఇక చిడియా ఆ పిట్టతో అన్నారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవు. ఓ నా అందమైన పక్షి, నా ప్రియమైన పక్షి, నువ్వు నా దగ్గరే ఉండిపో, తిరిగి వచ్చేసే అని వేడుకొన్నారు. అప్పుడు ఆ పక్షి అన్నది, नहीं महाराज, मैं नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు మహారాజా, ఇక్కడే ఉండిపోవడము
కుదరదు. ఎందుకంటే నేను నా సంగీతాన్ని ఆరుగాలం కష్టపడేటువంటి రైతుల కోసము వాళ్ళని ఆనందింపచేయడం కోసం నా పాట వారికి కూడా అవసరము, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను అని చెప్తుంది. మే హర్ దిన్ యహా ఆऊंगी, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను మీకోసము. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी, మీకు కూడా నా పాటను వినిపిస్తాను అని వేడుకుంటుంది. చిడియా కి బాతోనే రాజా పర్ గహరా ప్రభావ్ డాలా, పిట్ట యొక్క మాటలు విని రాజుగారు, పిట్ట యొక్క మాటల వల్ల రాజుగారు ఎంతో ప్రభావితులయ్యారు. ఎందుకంటే ఒక చిన్న పక్షి, ఆ చిన్న పక్షి ఆరుగాలం కష్టపడేటువంటి రైతుల గురించి ఆలోచించింది అన్నప్పుడు మరి మానవ మాత్రలో మన మనుషులము మనం ఇంకెంత సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన రాజుగారిలో మొదలైంది. రాజానే కహా, ఆ పక్షితో విధంగా అన్నాడు, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు ఎంత గొప్పదానివి పక్షి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो, నువ్వు మజ్దూర్ కూలీల కొరకు, రైతుల కోసము, కష్టపడే వారి కోసము నువ్వుని ఇక్కడ అనుభవించేటువంటి రాజభోగాలను వదులుకుంటున్నావు, నువ్వు చాలా గొప్పదానివి అని మెచ్చుకుంటారు. తూ క్యా, మరి అలాంటి నిన్ను చూసి నేను మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, పిట్టవైన నువ్వే అంత ఆలోచిస్తున్నావు, మరి నేను ఏం చేయలేనా, నేను కూడా చేయగలుగుతాను అని ఎంతో ప్రభావితులై పక్షికి మాట ఇస్తారు. చిడియా బోలి, క్యూ నహీ మహారాజ్, ఎందుకు చేయలేరు మహారాజా, మజ్దూరో ఆర్ కిసానో కే బారే మే సోచనా, ఆ రైతుల గురించి, కష్టపడేటువంటి శ్రామికుల గురించి ఆలోచించడం అనేది, ఉనికి సహాయత కర్నా, అలాగే వారికి సహాయం చేయడం అనేది కూడా హమారా పరం కర్తవ్యమే, మన ధర్మము, మన కర్తవ్యము. ఎందుకంటే వారికి సహాయం చేయడం మన కర్తవ్యం, ఎందుకంటే వేహి హమారే సుఖదాతా హే ఆర్ అన్నదాతా హే, ఎందుకంటే వారే మనకు సుఖాన్ని ఇచ్చి అన్నదాతలు, వాళ్ళు పండించే ఆహారాన్ని తినే మనం ఇలా సజీవంగా ఉండగలుగుతున్నాము. సో పిల్లలు చూడండి, ఒక పిట్ట ద్వారా ఎంత చక్కటి సందేశం అనేది ఇక్కడ ఈ లెసన్లో అందించడం జరిగింది. మనము కూడా ఆ పిట్టను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి ఈ శ్రామికులు ఎవరైతే ఉన్నారో శ్రామికులకు సహాయం చేయడం, రైతులకు సహాయం చేయడం, వారి కోసం ఆలోచించడం అనేది మన పరమ కర్తవ్యము, తప్పకుండా మనం చేయాల్సినటువంటి విధి. ఇదే ఈ లెసన్ యొక్క మెసేజ్.